బ్రహ్మోత్సవం ఎలా దారి తప్పిందంటే, బ్రహ్మోత్సవం గురించి ఎక్కువ మంది చేస్తున్న కామెంట్ ఏంటో తెలుసా? తలా తోక లేదని. బ్రహ్మోత్సవం గురించి చాలామంది ఇస్తున్న కంప్లైంట్ అర్థం కాలేదని. ఒక సాధారణ కుటుంబ కథా చిత్రంతో సగటు సినీ ప్రియుడికి అర్థం కానంత గందరగోళం ఏముంటుంది? ఇదేదో సగటు ప్రేక్షకుల ఐక్యూకి అందని సైన్స్ ఫిక్షన్ సినిమా కాదే. కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాల పాయింట్తో తెరకెక్కిన చిత్రం చూసిన వాళ్ళని కదిలించకపోగా ఎందుకని నవ్వుల పాలవుతోంది? ఎన్నడూ లేనిది ఒక ఫ్యామిలీ సినిమాని ఎందుకని ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో కామెడీ చేస్తున్నారు? ఈ సినిమా కథేంటి అని చెప్పడం 180 మంది వల్ల కావటం లేదు. తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులకే అర్థం కాలేదంటే అసలు ఈ కథని మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్కి శ్రీకాంత్ అడ్డాల ఎలా చెప్పి ఒప్పించాడు? ఇంత అవకతవక కథని మహేష్ ఎందుకు ఓకే చేశాడంటూ వీరాభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథనే విని మహేష్ ఓకే చేశాడా, లేక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తీసిన వాడేనని మైండ్లో ఫిక్స్ అయి బ్లైండ్గా వెళ్ళిపోయాడా? బ్రహ్మోత్సవం కథ ఇంతగా దారి తప్పడానికి, ఆది అంతం లేని గందరగోళంగా మారడానికి గల కారణమై ఏముంటాయని ఆరా తీసే ప్రయత్నం చేయగా అసలు ఈ కథేంటి, అసలేం తీద్దామనుకున్నారు, ఎందుకని సినిమా అతుకుల బొంతలా తయారైందనే ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అసలు ఇంతకీ బ్రహ్మోత్సవం కథేంటి? సత్యరాజ్ ఓ అనాథ. తనకి అందరూ ఉండాలని, ఎప్పుడూ నలుగురితో కలిసి ఆడి పాడుతూ తన ఇల్లంతా కలకల్లాడిపోతూ ఉండాలని కోరుకుంటాడు. నలుగురు తమ్ముళ్ళున్న రేవతిని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంటాడు. అయితే రేవతి వారికి సవతి సోదరి అయినప్పటికీ తన సవతి సోదరుల్ని సొంత వాళ్ళుగా చేరదీసి తన ఎదుగుదలలో వారిని భాగస్థులను చేశాడు. అందరి కుటుంబాలు కలిసి ప్రతి వేడుకని అద్భుతంగా జరుపుకుంటారు. ఏటా 2 సార్లు శ్రీనివాస కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా పాటిస్తారు. కానీ రావు రమేష్కి ఇదంతా నచ్చదు. తనకంటూ ఓ గుర్తింపు లేకుండా బావనీడలో బతకలేక ఒకసారి తన ఆక్రోశాన్ని బయటపెట్టిస్తాడు. అందరూ కలిసి ఉండాలని కోరుకునే సత్యరాజ్ ఏ ఒక్కరిని వదులుకోకూడదని కొడుక్కి చెప్తాడు. లోపాలున్నా కానీ మన వాళ్ళను దూరం చేసుకోకూడదని అంటూనే చివరి శ్వాస విడుస్తాడు. తండ్రి చనిపోయిన సమయంలో ఆ ఇంట్లో ఒక్కరు కూడా కనిపించకపోవడం మహేష్ని కలిచివేస్తుంది. వాళ్ళని వీళ్ళని కలుపుకోవాలని చూసిన తండ్రికి సొంత వాళ్ళు ఎందుకు లేరు, ఉంటే వారంతా ఏమైనట్టు? తన తండ్రి మూలాలని వెతుక్కుంటూ బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో మహేష్ జీవితాన్ని తెలుసుకుంటాడు. అనిపించినది అనేయడం తప్ప ఆలోచించడం ఎరగని తాను గొల్లపూడి, చావు బతుకుల్లో ఉన్న పాప, నాజర్ తదితర పాత్రల ద్వారా జీవితం అంటే ఏంటి అనేది తెలుసుకుంటాడు. మన వాళ్ళలో ఎవరినీ దూరం చేసుకోరాదని తండ్రి చనిపోయే ముందు చెప్పడానికి అర్థమేమిటో గ్రహిస్తాడు. అందుకే తనని దూరం పెట్టిన మేనమామ దగ్గరికే వెళ్ళి తమని తనతో ఉండనివ్వమని అర్థిస్తాడు. తన తండ్రి స్థానాన్ని తీసుకొని కుటుంబాన్ని ఎప్పటిలా నడిపించమని కోరుతాడు. అప్పుడు కానీ ఆ తండ్రి కొడుకుల గొప్పతనం ఏంటనేది, తన మూర్ఖత్వం ఎంతనేది రావు రమేష్కు తెలుసుకోడు. కథపరంగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. పైగా కుటుంబ కథా చిత్రంలో ఉండే మూసపోకడలు లేకుండా కథా గమనం కూడా కొత్తగానే అనిపించింది. మహేష్ ఈ కథని ఎంచుకోవడంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. నిజంగానే సత్తా ఉన్న కథ ఇది. కాకపోతే ఈ చిత్రాన్ని 2.5 గంటల నిడిదిలో చెప్పడం శ్రీకాంత్ అడ్డాలకి చేత కాలేదు. అందుకే తనకి తోచింది, నచ్చిందంతా తీసేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎడిటింగ్ చేసి చూసుకున్నాక దాదాపు 2 సినిమాలకు సరిపడే ఫుటేజ్ వచ్చింది. దాంతో రీఎడిటింగ్ల మీద రీఎడిటింగ్లు చేసుకుంటూ 2.5 గంటలకి తీసుకొచ్చారు. డైరెక్టర్గా శ్రీకాంత్ అడ్డాలకి, హీరోగా మహేష్ బాబుకి ఈ కథ ఏంటి అనేది బాగా తెలుసు. కనెక్టింగ్ సీన్ ఎన్నో ఎడిటింగ్లో తీసి పారేస్తున్నా కానీ తమకి కథ తెలుసు కనుక ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు సాగిపోతుందని అనుకున్నారు. కానీ తమకు తెలిసిన కథ ప్రేక్షకులు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం జరగలేదు. కనీసం సినిమా ఫైనల్ కట్ వచ్చాకైనా వాయిస్ ఓవర్ లాంటి ఏదైనా పెట్టి కథేంటి అన్నది క్లుప్తంగా వివరించి ఉండాల్సింది. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్లు జరిగి ఉన్నా కానీ ఫైనల్ ప్రోడక్ట్ షేప్ మారిపోయి ఉండేది. అందరికీ కాకపోయినా కనీసం క్లాస్ ఆడియన్స్ అయినా ఆకట్టుకునేది. సీన్లు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ప్రత్యేకించి కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ లేదు కనుక మ్యూజిక్ బిట్స్, సాంగ్స్ మాత్రం అన్నీ ఉంచాలని ఫిక్స్ అవడం వల్ల పాటల మధ్య సినిమా వస్తుందన్న భావన కలుగుతుంది. కనీసం పాత్రల పరిచయానికైనా ఒక 2 నిమిషాలు కేటాయించినట్టయితే ఎవరికి ఎవరు ఏమవుతారనేది అర్థమై ఉండేది. కాజల్ ముందు సీన్లో వాళ్ళ నాన్నతో ఇండియాలోనే ఉండిపోతా అని చెప్పేస్తుంది. తదుపరి సీన్లో మహేష్తో తెగదెంపులు చేసుకుంటుంది. తండ్రి చనిపోయినా కానీ విదేశాల్లో ఉన్న మహేష్ అక్క రాలేదనే మరో విమర్శ. నిజానికి ఆమె వస్తుందట,
ఆ సీన్ కూడా చిత్రీకరించిన ఎడిటింగ్లో తొలగించారట. ఇదంతా డ్యూరేషన్ తగ్గించే క్రమంలో కీలకమైన సన్నివేశాలని తొలగించడం వల్లనే తెలుస్తుంది. మహేష్ లాంటి స్టార్ని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ మాదిరిగానే చూపించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ఫ్యాన్స్ నుంచి కూడా నిరసన జ్వాలలు వచ్చాయి. ఇప్పటికీ జరిగిపోయిన డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కానీ, బ్రహ్మోత్సవం ఫలితాన్ని మార్చడం కానీ జరిగే పనులు కావు. ఎదురు డబ్బులు ఇచ్చినా థియేటర్కి వెళ్ళడానికి ఆలోచించేంత స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరిగిపోయింది కనుక ఇక దాని ఫలితం గురించి ఆలోచించి కూడా అనవసరమే. అయితే కనీసం తాము అనుకున్న సినిమా థియేట్రికల్ కట్ వచ్చేసరికి ఏ విధంగా షేప్ తీసుకుందనేది అర్థమయ్యేలా కనీసం డివిడీలో అయినా డైరెక్టర్స్ కట్ అంటూ బ్రహ్మోత్సవంని చూపెట్టినట్టయితే కనీసం ఏ విలువల కోసం అయితే సినిమాని తలపెట్టారో దానికి కాస్త న్యాయం జరుగుతుంది. సౌత్ లో టాప్ లీగ్ ఉండి అందాల ఆరబోతలో ఏ మాత్రం లిమిట్స్ లేని ఏకైక హీరోయిన్ శృతి హాసన్. ఇక బాలీవుడ్ లో బిజీ అయిన తర్వాత శృతి సొగసుల సినిమాలు మరింతగా పెరిగాయి. తెలుగు, తమిళ్, హిందీ ఇలా ఎలాంటి భాషా భేదం లేకుండా కుర్రాళ్లను తన అందంతో కట్టిపడేస్తూ ఉంటుంది. ఇలాంటి ఎక్స్పోజింగ్ నిర్మాతలకు కాసులు కురిపించడం విషయంలో పాజిటివ్ అయిన కమల్ కూతురిలోని మరో యాంగిల్ బయటకు వచ్చింది. చిన్న పెద్ద సినిమాల తేడా లేకుండా ఒకే రేంజ్ లో తన నటనతో, అందంతో ఆకట్టుకోవడం శృతి స్పెషాలిటీ.